ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండే పిల్లలకి స్టడీస్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. నేనేమో 10th క్లాస్కి వచ్చాను. ప్రతి స్టూడెంట్ కి 10th క్లాసే కదా కెరియర్ ని మంచిగా బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ కదా, అందుకని 10th క్లాస్ లో మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలని చాలా కష్టపడ్డాను. దేవుని దయ వల్ల పాస్ అయిపోయాను. ఒక రోజు నన్ను ఫాలో చేస్తున్న అతను మా బాబాయ్ని చూడ్డానికని వచ్చాడు. వీళ్ళది కూడా మా ఊరే, కాకపోతే కొంచెం దూరము. ఇతను మా ఇంటికి వస్తున్నాడేమో అని చాలా భయమేసేసింది. ఇలాంటి టెన్షన్స్ ఆల్మోస్ట్ ప్రతి అమ్మాయి ఫేస్ చేసే ఉంటది. అందులో మన తప్పు లేకపోయినా కానీ చూసేవాళ్ళు ఆ అమ్మాయి వైపే వేలెత్తి చూపిస్తుంటారు కదా. నాకు కూడా అందుకే భయము. కొన్ని డేస్ కి నాకు ప్రపోజ్ చేశాడు. నేనేమో యాక్సెప్ట్ చేయలేదు. 10th క్లాస్ లో ఏమైందంటే స్కూల్ వాళ్ళు ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేశారు. అందరం వెళ్ళాము. అయితే ఇతను కూడా వచ్చాడు. నా పాటికి నేనున్నా అందరి దగ్గరికి వెళ్లి తను నా లవర్ అని చెప్పి నా పరువు తీశాడు. ఇంకా మనమేం చేయలేం కదా, ఇంట్లో వాళ్ళక చెప్పలేము. మా డాడీకి బైక్ యాక్సిడెంట్ పోయింది కదా, మళ్ళీ కొత్త బైక్ తీసుకున్నారు. ఒక్కొక్కసారి ఇంటికి కూడా వచ్చేవాడు ఏదో ఒక రీజన్ పెట్టుకొని, బైక్ కావాలి. ఇలా చేస్తుండేసరికి నాకైతే బాగా కోపం వచ్చేసింది. ఒక రోజు తిట్టేశాను. అది వేరే వాళ్ళు చూసి వేరేలా చెప్పారు మా అమ్మకి, మీ అమ్మాయి బయట వేరే వాడితో తిరుగుతుంది అని. ఇంకా మా అమ్మకి బాగా కోపం వచ్చేసి నువ్వు కూడా మీ నాన్నలాగే తయారయ్యావు అని బాగా కొట్టింది అని మన సబ్స్క్రైబర్ సుహానా మనతో షేర్ చేసుకున్నారు. తన స్టోరీని విన్నాక మీరు అర్థం చేసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో కొన్ని ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే చెప్పాను. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఏదైనా మీ పిల్లల గురించి వచ్చి మీకు రాంగ్ గా చెప్తే ఫస్ట్ మీ పిల్లల్ని అడగండి అది నిజమా కాదా అని. వాళ్ళే చెప్తారు కదా ఏది నిజం ఏది అబద్ధమని. అంతేకాని పక్కన వాళ్ళ మాట విని మీ పిల్లల్ని తప్పు పట్టకండి.